హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. కంచెంచర్ల ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ మధ్య వర్షాలు పడటం వల్ల మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఎట్లాగో హాలిడే అని పిల్లలకి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. నేను, మా పాప, మా వారు, అలాగే మా బాబు సాయి గణేష్, నైవన్, మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఎగ్జిబిషన్ ఊర్లోనే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో పనులన్నీ చేసుకొని నిదానంగా 7:30కి 8ంటికి అలా అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఈ ఎగ్జిబిషన్ బయట నుంచి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, అన్నీ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి అది అని చెప్పారు. సరేలే వెళ్ళి చూద్దామని మేమైతే లోపలికి వెళ్తే ఎంట్రన్స్ టికెట్ ఒక 50 రూపీస్ చెప్పారు ఒక్కొక్కరికి. ఇంకా 3 టికెట్లు అయితే తీసుకున్నాం. మా పిల్లలకు కూడా అవసరం లేదని చెప్పారు. లోపలికి వెళ్తే చాలా రకాల చేపలు ఉన్నాయి. అసలు నైవన్ అయితే బాగా చేపలను చూపిస్తే భలే ఎంజాయ్ చేస్తాడు, చూపిస్తూ ఉన్నాడు చేపలు అని. అన్ని రకాలు ఉన్నాయి. కొన్ని వాటర్ పోసి ఇలా బయట అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, అన్ని రకాల చేపలు, చిన్నవి, పెద్దవి, కలర్ఫుల్వి. ఆ చేపలు అయితే చాలా రకాలు ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకైతే తెలియదు, కానీ అన్ని రకాల చేపలు చూసినాం మేము. పిల్లలు ఎగ్జిబిషన్ అంటే భలే సరదాగా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, పిల్లలకి బాగా ఇష్టం. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎగ్జిబిషన్కి వెళ్దామని. కాకపోతే వర్షం పడటం వల్ల ఈ మధ్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు మేము. ఇంకా వచ్చింది తడువు. నైవన్ అయితే ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు ఎగ్జిబిషన్లో. ఎగ్జిబిషన్ అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేది, నాకైతే జైంట్ వీల్ గుర్తొచ్చింది. జైంట్ వీల్ అంటే ఎంతమందికి ఇష్టం ఎక్కడం కామెంట్ చేయండి. నాకైతే భయం, నేనైతే ఎక్కను. కాకపోతే పిల్లలు ఎక్కి ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి నేను ఎంజాయ్ చేస్తాను అంతే. ఫస్ట్ ఎగ్జిబిషన్ రాగానే మా బాబు ఇలా గ్లాసెస్ని అయితే వేయడానికి చూస్తాడు. అవైతే మొత్తం పడితే ఏదైనా వస్తువు వేస్తా అన్నారు. అవేం మొత్తం పడలేదు. ఇంకా సరే అని ఎగ్జిబిషన్లో ఇంకా జైంట్ వీల్ అయితే ఎక్కారు మా పిల్లలు, అలాగే సాయి గణేష్. నేను, నైవను, మా వారేమో చూస్తున్నాం. మా వారికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కడం. ఇంక తర్వాత నేను వాళ్ళ జైంట్ వీల్ ఎక్కుతూ ఉంటుంటే అది పై నుంచి హాయ్ చెప్తున్నారు. నేను అక్కడ చూపిస్తున్నాను. వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళ పై నుంచి హాయ్ హాయ్ అని చెప్తున్నారు. ఇంక సరే అని వాళ్ళైతే జైంట్ వీల్ ఎక్కి తిరుగుతూ ఉంటుంటే ఈలోపు మేము ఖాళీగా ఎందుకులే అని ఇక్కడ బాల్స్ గేమ్ ఒకటి ఉన్నాయి. చాలా రకాల గేమ్లు ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో. బాల్ గేమ్ అయితే ఉన్నాయి. మనం ఒక నెంబర్స్కి అయితే వేయాలి. చూపిస్తున్నాను కదా, ఇదిగోండి చిన్న చిన్న బాల్స్. ఆ బాల్స్ అయితే వేయాలి. మనకు మొత్తం కలిపి ఎంతైతే వచ్చిద్దో నెంబరు, ఆ నెంబర్ తగ్గ వస్తువు అయితే ఇస్తారంట. ఇంకా ఇక్కడైతే నేను బాల్స్ అయితే వేస్తున్నా. మొత్తం కలిపి 35 ఎంత అయితే వచ్చినాయి. ఫస్ట్ 6లో, తర్వాత 2లో, 5లో అలా అయితే అన్ని బాల్స్ పడ్డాయి. మనకు ఒక 6 బాల్స్ దాకా ఇస్తారు. ఆ 6 బాల్స్ మొత్తం టోటల్ కలిపి మనకు వచ్చిన నెంబర్ తోటి ఆ వస్తువు అయితే ఇస్తే, నేనైతే ఇదివరకు ఇట్లాగే నందిగేమ్ ఎగ్జిబిషన్కి పోయినప్పుడు ఇలా బాల్స్ గేమ్ ఆడితే అదేదో ఒక పెద్ద స్టిక్ లాంటిది ఇచ్చారు. ఆ స్టిక్కి హ్యాండ్స్ ఉండేది వచ్చింది నాకు. అంటే మొత్తం టోటల్ కౌంట్ చేస్తే ఆ వస్తువు వచ్చింది. ఈసారి ఏమొచ్చిద్దా అని అనుకున్నా. ఈసారి కూడా అసలు మంచి అద్భుతమైన వస్తువు అయితే వచ్చింది. మొత్తం కలిపి 35 దాకా ఎంత వచ్చాయి. ఆ 35కి వాటికి చిన్న స్టూల్, అసలు మరీ బాగా చిన్నది, అంత చిన్న స్టూల్ అయితే వచ్చింది. ఇంకా సరేలే ఏదో ఒకటి అయితే తీసుకోవాలి కదా అని ఆ స్టూల్ అయితే తీసుకున్నాం. నాకైతే భలే నచ్చింది. బుజ్జి స్టూలు చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఒక్క గేమ్ ఆడింది, ఇంకేం గేమ్స్ అయితే ఆడలేదు. ఇంక ఈలోపు నైవన్ కూడా ఖాళీగా ఉండటం ఎందుకని నైవన్ని కార్ అయితే వాడు బాగా ఇంట్రెస్ట్గా అన్నీ చూస్తున్నాడు. ఇంకా సరే అని కార్ అయితే ఎక్కిద్దాం, పిల్లోడు కూడా భయపడకుండా కూర్చుంటే వాడికైతే అస్సలు భయమే లేదు. కార్ ఎక్కిన వెంటనే మాత్రం అవన్నీ నొక్కుంటా దాన్ని తిప్పుకుంటా స్టీరింగ్ని భలే బాగా ఎంజాయ్ చేశాడు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడు పిల్లోడు. మేమైతే ఇప్పుడే వాడిని ఎక్కించడం, నేను నైవన్తో వెళ్ళినప్పుడు అయితే, ఇదివరకు నందిగామ ఎగ్జిబిషన్కి నైవన్ తీసుకొని వెళ్ళినాం కానీ అసలు ఎక్కించలేదు. చిన్న పిల్లోడు భయపడుతుంది అని. ఇప్పుడైతే అస్సలు భయపడట్లేదు. ఇంకా వాళ్ళు కూడా కొంచెం స్లోగా బాగానండి. అబ్బాయి కదా, చిన్న పిల్లోడు కదా అంటే వాళ్ళు కూడా కొంచెం స్లోగానే బానిచ్చారు. కానీ వాడికి అసలు కలర్ఫుల్గా చుట్టూ లైట్లను అయితే చూసుకుంటా బాగా అసలు ఎంజాయ్ చేశాడు. అసలు భయపడట్లేదు. ముందు తిప్పుతున్నాడు కూడా, చూస్తున్నారుగా. నేను తిప్పునేమో అంటే తిప్పుతా ఉన్నాడు దాన్ని, స్టీరింగ్ని. ఇంకా సరే అని మొత్తం ఎగ్జిబిషన్ అంటే వాడు అయిపోయిన తర్వాత దిగుద్ది అంటరా అంటే దిగనని అస్సలు దిగను కూడా దిగట్లేదు. వాడికి బాగా నచ్చినట్టుంది కారు ఎక్కి చుట్టూ తిరగడం. ఇంకా దిగకపోతే ఎట్నగట్టు కొంచెంసేపు దింపిన తర్వాత ఇంక పిల్లలు అయితే ఇక్కడ బాల్స్ గేమ్ ఆడితే వాళ్ళకి సేమ్ సబ్బు పెట్టా, ఒకరికేమో డబ్బా అయితే వచ్చింది. ఇంకా అవైతే తీసుకొని ఇంక ఇటు పక్కకు అయితే వచ్చాము. ఇంక ఇటు పక్క అయితే మనకి
కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, అలాగే ట్రైన్ అవన్నీ పెట్టారు. అలాగే ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న వస్తువులు, స్టిక్కర్స్, గాజులు అలాంటివన్నీ పెట్టారు. ఇంక వీళ్ళైతే ట్రైన్ అయితే ఎక్కుతా అన్నారు పిల్లలు. ఇంకా నైవన్ కూడా ఎక్కుతా అనేసరికి వాడు కూడా అటు చెయ్యి చూపిస్తునేసరికి ఇంకా సాయి గణేష్తో పాటు ఎక్కించాము. నైవన్ అయితే అసలు మొత్తం లైట్లు కల్లి కలర్ఫుల్గా ఉండేసరికి ఆ లైట్లు కల్లే చూస్తాడు. వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఎగ్జిబిషన్లో బాగా ఎంజాయ్ చేసింది అయితే నైవనే. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అయితే బాగా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే ఇవి ఏమన్నా బాగుంటాయేమో మా పాపకి ఏమైనా స్టిక్కర్స్ లేకపోతే ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ఏమైనా తీసుకుందామని అయితే ఇటు పక్క వస్తే కాస్ట్ అయితే ఒకటి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు చెప్పారు. కొన్ని తక్కువే ఉంటాయి అయినా కానీ వాళ్ళైతే కాస్ట్ ఎక్కువ చెప్పారు. నాకైతే ఈ బ్యాండ్ ఒకటి బాగా నచ్చింది, ఈ కలర్ఫుల్ బ్యాండ్. అది ఒకటి వచ్చేసి 30 రూపీస్ ఉంది. ఇంకా సరేలే మనకు వద్దులే ఎందుకు 30 రూపీస్ అన్నారు అని నేనైతే తీసుకోలేదు. కాకపోతే చిన్నపిల్లలకి పెట్టుకునేవి బాగున్నాయి. నేనైతే మా పాప కోసమే చూద్దామని చూస్తే ఇవన్నీ కొంచెం అంటే అంతేం మంచిగా ఏం అనిపించలేదు. ఇంక అందుకని అన్నీ అయితే చూసి ఒకసారి నేత్రానందం కోసమైనా ఇంక సరేలే ఏం వద్దనుకొని ఇంక బయటకైతే వచ్చేసాము. ఇంక బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు కొలంబస్ అయితే ఎక్కుతాం అనేసరికి ఇంక మళ్ళీ నైవన్, సాయి గణేష్ పిల్లలు కొలంబస్ అయితే ఎక్కారు. నేను మా ఆయన అయితే అసలు ఏమి ఎక్కట్లో. మా ఆయనకి ఏమి ఇష్టం ఉండదంట, నాకేం భయం ఏదన్నా ఎక్కాలంటే. ఎందుకంటే ఇదివరకు ఒకసారి ఎక్కితే ఇట్లాగే వాంతులు అయినాయి. ఇంక అప్పటి నుంచి భయం, అందుకే నేను అప్పటి నుంచి ఏమి ఎక్కను. కాకపోతే ఎగ్జిబిషన్కి వస్తాను అంతే. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ ఏమన్నా ఆకలి అవుతుందంటే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటే చాలా చండాలంగా ఉంది, అస్సలు బాగోలేదు, చాలా వరస్ట్గా ఉంది. కాకపోతే కొన్నాం కదా ఇంక అందుకని తీసుకుందామని తిందామని తిన్నాను. ఇంకంతే వేస్ట్ చేయడం ఎందుకని, అస్సలు బాగోలేదు. ఇక్కడ కూర్చుంటే ఈయన పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లా కొంటారేమోనని ఇలాంటివన్నీ అయితే ఇక్కడ చేస్తాడు. ఇది ఒక పెద్ద బిజినెస్ ఐడియా. ఎందుకంటే పిల్లలకి అలా అట్రాక్టివ్గా ఉంటే మంచిగా వాళ్ళు కొనుక్కుంటారు. అలా అయితే బబుల్స్ అయితే తెప్పిస్తుంటే నాకైతే భలే బాగా అనిపించింది. భలే బాగా ఆలోచించి భలే బాగా చేస్తున్నాడని. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి మా పిల్లలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఇంకా ఎక్కుదాం అని అన్నారు. ఏమన్నా కాదు, ఇంకా టైం అయింది. అప్పటికి 9:15 అలా అయితే అయింది. ఇంకా సరే అని ఇంటికైతే వచ్చేసి ఆల్రెడీ నేను బియ్యం అయితే ముందే కడిగి పెట్టాను. పొద్దునైతే చట్నీ అయితే చేశాను, అదే ఉంది. ఇంకా అన్నం ఒక పొయ్యి మీద, పాలొక పొయ్యి మీద పెట్టేసేసి ఎగ్జిబిషన్లో మేము గెలుచుకున్న వాటిని అయితే చూసుకుంటున్నాను. చిన్న చైరు, సబ్బు పెట్టా, అట్లాగే చిన్న డబ్బా అయితే ఇంకా అవైతే అయిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా ఉడికింది, పాలు కూడా కాగినాయి. ఇంక చిప్స్ అయితే ఏం చేసేసి ఆల్రెడీ పచ్చడి ఉందని చెప్పాను కదా పొద్దుడిది, ఇంకొంచెం నెయ్యి అయితే ఉంటే ఇంక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా. ఇంకంతే ఫ్రెండ్స్, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎగ్జిబిషన్ అంటేనే మెయిన్ పిల్లలకు బాగా ఇష్టమైన అవి ఎక్కి బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బై.